ఈ వీడియోలో మనం 8th క్లాస్ మ్యాథమెటిక్స్ రేషనల్ నెంబర్స్ చాప్టర్ నుంచి రేషనల్ నెంబర్స్ అనే నెంబర్ లైన్ అనే టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. ఇది పార్ట్ 3 వీడియో ఆన్ తెలంగాణ 8th క్లాస్ మ్యాథమెటిక్స్ రేషనల్ నెంబర్స్ చాప్టర్. ఈ వీడియో చివరి వరకు చూడండి సో దట్ యూ విల్ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్ వెల్. వీడియో నచ్చినట్టయితే డెఫినెట్ గా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. రేషనల్ నెంబర్స్ ఆన్ నెంబర్ లైన్ గురించి మనం చూసే ముందు హోల్ నెంబర్స్ని ఇంటీజర్స్ని నెంబర్ లైన్ మీద ఎలా రిప్రజెంట్ చేస్తారో క్విక్గా రీక్యాప్ చేసుకుందాం. ఓకే, హోల్ నెంబర్స్ అంటే మీకు తెలుసు 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8 అండ్ సో ఆన్. స్మాలెస్ట్ ఆఫ్ ద హోల్ నెంబర్స్ ఏంటి? 0, రైట్? అందు గురించి మనకి నెంబర్ లైన్ 0 నుంచి స్టార్ట్ అవుతుంది. 0 నుంచి స్టార్ట్ అయ్యి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 అండ్ సో ఆన్ అని ఈ డైరెక్షన్లో ఎన్ని నెంబర్స్ అయినా రాయొచ్చు. అందు గురించి ఇక్కడ మనకి యారో సింబల్ చూపిస్తున్నాం. యారోతో చూపిస్తున్నాం అంటే మీనింగ్ ఏంటి? ఈ డైరెక్షన్లో వీ కెన్ ఎక్స్టెండ్ ద నెంబర్ లైన్ అని. ఓకే, 0 నుంచి మాత్రమే స్టార్ట్ అవుతుంది కాబట్టి 0 దగ్గర యారో చూపించట్లేదు. ఓకే, ద స్మాలెస్ట్ నెంబర్ is 0, that's why the number line is starting with the smallest whole number. ఓకే, ఇది నెంబర్ లైన్ ఫర్ హోల్ నెంబర్స్, గుర్తుపెట్టుకోండి. ఓకే, అండ్ మీరు చూస్తే కనుక హోల్ నెంబర్స్ ఏంటి? 1, 2, 0, 1, 2, 3, 4 ఇవి కదా. సో నెంబర్ లైన్ మీద ప్రతి హోల్ నెంబరు ఒక్కసారి మాత్రమే ఉంటుంది. ఓకే, 1 అనేది ఒకసారి ఉంటుంది, 2 అనేది ఒకసారి ఉంటుంది, 3 అనేది ఒకసారి ఉంటుంది, అలా ఉంటుంది, రైట్? And as you move right on the number line, you will see greater and greater whole numbers. అర్థమైందా? మీరు రైట్ సైడ్ వెళ్ళే కొద్దీ నెంబర్ లైన్ మీద హోల్ నెంబర్స్ వాల్యూ పెరుగుతుంది. 0 తర్వాత 1 వచ్చింది, 1 తర్వాత 2 వచ్చింది, అలా వెళ్తుంది, రైట్? గుర్తుపెట్టుకోండి. అదే ఇంటీజర్స్కి వస్తే మనకి ఇంటీజర్స్ ఏంటి? 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8 అండ్ సో ఆన్. అండ్ -1, -2, -3, -4, -5 అండ్ సో ఆన్ అని ఉంది, రైట్? మీరు చూడండి ఇక్కడ ఇంటీజర్స్లో దేర్ ఈజ్ నో కాన్సెప్ట్ ఆఫ్ స్మాలెస్ట్ ఇంటీజర్ ఆర్ ద లార్జెస్ట్ ఇంటీజర్. హోల్ నెంబర్స్కి వచ్చేసరికి స్మాలెస్ట్ హోల్ నెంబర్ 0 అని తెలుసు మనకి, రైట్? సో నెంబర్ లైన్ చూస్తే కనుక ఇలా ఉంటుంది. 0 అనేది ఎట్ ద సెంటర్ ఆఫ్ ద నెంబర్ లైన్ ఉంటుంది. ఇటువైపు ఇలా పెరుగుతూ వెళ్తుంది అండ్ ఇటువైపు నెంబర్స్ తగ్గుతూ వెళ్తాయి, -1, -2, -3 అలా, రైట్? ద నెంబర్స్ 1, 2, 3, 4, 5, 6, 7, 8 అండ్ సో ఆన్ ఆర్ కాల్డ్ పాజిటివ్ ఇంటీజర్స్. వీటిని ఏమంటున్నాం? 1 నుంచి పెద్ద నెంబర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పాజిటివ్ ఇంటీజర్స్ అంటున్నాం. ఓకే, -1 నుంచి చిన్న నెంబర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని నెగటివ్ ఇంటీజర్స్ అంటున్నాం. అంటే -1, -2, -3, -4 వీటిని నెగటివ్ ఇంటీజర్స్ అంటున్నాం. 0ని నైదర్ నెగటివ్ ఇంటీజర్ నార్ పాజిటివ్ ఇంటీజర్ అని చెప్తాం. మనం సింపుల్గా 0 ఈజ్ అన్ ఇంటీజర్ అని చెప్తాం. ఓకే, అర్థమైందా? 0 ఈజ్ సింప్లీ కాల్డ్ అన్ ఇంటీజర్, నైదర్ పాజిటివ్ ఇంటీజర్ నార్ నెగటివ్ ఇంటీజర్. అర్థమైందా? ఈ నెంబర్ లైన్లో కూడా ఏ పర్టికులర్ పాయింట్ నుంచి స్టార్ట్ అయినా మీరు రైట్ సైడ్ వెళ్తున్నారనుకోండి పెద్ద నెంబర్స్ వస్తుంటాయి, లెఫ్ట్ సైడ్కి వెళ్తున్నారనుకోండి స్మాల్ అండ్ స్మాల్ నెంబర్స్ వస్తుంటాయి. ఓకే, ఇప్పుడు రేషనల్ నెంబర్స్ గురించి చూద్దాం. ద నెంబర్స్ దట్ ఆర్ ఎక్స్ప్రెస్డ్ యాజ్ p by q వేర్ p and q ఆర్ ఇంటీజర్స్ అండ్ q ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 ఆర్ కాల్డ్ రేషనల్ నెంబర్స్, రైట్? రేషనల్ నెంబర్స్ అంటే ఏంటి? 4/5, 3/2, 1/2, రైట్? -1/2, -5/2, -5/8 ఇలాంటి నెంబర్స్ అన్ని రేషనల్ నెంబర్స్. రేషనల్ నెంబర్స్ అంటే రేషియో ఆఫ్ 2 ఇంటీజర్స్. ఓకే, అర్థమైందా? కానీ డినామినేటర్ అనేది ఎప్పుడు 0 అవ్వకూడదు, ఎందుకంటే డినామినేటర్ 0 అయితే ఆ నెంబర్కి వాల్యూ ఏంటో మనకు తెలియదు. ఓకే, ఫర్ దట్ రీజన్ q అనేది ఎప్పుడు 0 అవ్వకూడదు. p అండ్ q అనేవి ఇంటీజర్స్ అవ్వాలి. రేషనల్ నెంబర్ అంటే p by q ఫామ్లో ఉంటుంది. ఓకే, ఇది మనకి నెంబర్ లైన్, రైట్? ఈ నెంబర్ లైన్ మీద మనం రేషనల్ నెంబర్స్ని ఎలాగైనా రిప్రజెంట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనకు తెలుసు ఆల్ ఇంటీజర్స్, ఆల్ హోల్ నెంబర్స్ ఆర్ రేషనల్ నెంబర్స్ అని తెలుసు, రైట్? 0 ఈజ్ ఏ రేషనల్ నెంబర్, ఎందుకంటే 0ని మనం 0/1 అని రాయొచ్చు కాబట్టి, రైట్? p by q ఫామ్లో ఉంది, రైట్? దీస్ ఆర్ ద 2 ఇంటీజర్స్, రైట్? ఫర్ ఎగ్జాంపుల్ 2 అనేది ఉంది నెంబర్. ఈ నెంబర్ 2 కూడా మనకి రేషనల్ నెంబరే. ఓకే, ఎందుకంటే దాన్ని 2/1 అని రాయొచ్చు, రైట్? ఆర్ అదర్వైజ్ దట్ ఈజ్ ఈక్వల్ టు 4/2 అని రాయొచ్చు.
సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2 ఉంది కదా, నేను కావాలంటే దీన్ని 4/2 అని మార్క్ చేయొచ్చు, రైట్. -1 ఉంది కదా, దాన్ని -1/1 అని మార్క్ చేయొచ్చు. -2 ఉంది కదా, దీన్ని -4/2 అని చేయొచ్చు, లేకపోతే -6/3 అని చేయొచ్చు, రైట్. ఈ నెంబర్ లైన్ యూజ్ చేసుకుని మనం రేషనల్ నెంబర్స్ని రిప్రజెంట్ చేయొచ్చు. అర్థమైందా? మీరు చూడండి, నెంబర్ లైన్ ఫర్ ఇంటీజర్స్ ఈజ్ సేమ్ యాజ్ నెంబర్ లైన్ ఫర్ రేషనల్ నెంబర్స్. దేర్ ఈజ్ నో డిఫరెన్స్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి 0కి 1కి మధ్యలో ఒక రేషనల్ నెంబర్ కావాలి. అది 0 + 1/2 దట్ ఈస్ ఈక్వల్ టు 1/2. 1/2 అనేది a rational number which is in the middle point between 0 and 1, right? Similarly మనకి -1/2 కావాలనుకోండి. -1/2 ఎక్కడ ఉంటుంది? 0 -1 ఈ రెండిట్ల మధ్యలో ఉంటుంది, రైట్. దిస్ ఇస్ -1/2. సో ఎక్కడ ఉంటుంది ఎగ్జాక్ట్ గా? మిడిల్ పాయింట్ తీసుకుంటే కనుక దిస్ ఇస్ -1/2, రైట్. -1కి 0కి మధ్యలో ఉంది. సింపుల్ గా మనం ఏంటి, -1 + 0 / 2 చేస్తే కరెక్ట్ గా మిడిల్ పాయింట్, రైట్. దట్ ఈస్ వేర్ యూ హ్యావ్ -1/2. ఇలాగే మనకు కావాలంటే ఫర్ ఎగ్జాంపుల్ 1 + 2/2 దట్ ఈస్ 3/2. 3/2 ఎక్కడ ఉంటుంది? 1కి 2కి మధ్యలో ఎగ్జాక్ట్ గా సెంటర్ పాయింట్ దగ్గర ఉంటుంది, రైట్. దిస్ ఈస్ ఏ రేషనల్ నెంబర్. ఫర్ ఎగ్జాంపుల్ 5/2 అనేది 2కి 3కి మధ్యలో ఎగ్జాక్ట్ గా మధ్యలో ఉంటుంది, రైట్. అంతేనా? 7/2 3కి 4కి ఎగ్జాక్ట్ గా మధ్యలో ఉంటుంది, రైట్. 9/2 4కి 5కి మధ్యలో ఎగ్జాక్ట్ గా సెంటర్ లో ఉంటుంది. మీరు చూడండి, సో ఏ రేషనల్ నెంబర్ ఇచ్చినా కానీ మనం ఇలా నెంబర్ లైన్ మీద చూపించవచ్చు. అర్థమైందా? మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, నెంబర్ లైన్ ఫర్ ఇంటీజర్స్ అండ్ నెంబర్ లైన్ ఫర్ రేషనల్ నెంబర్స్ ఈ సేమ్. అదే హోల్ నెంబర్స్కి వస్తే దట్ ఈస్ డిఫరెంట్, రైట్. మీరు గుర్తుపెట్టుకోండి బాగా. ఐడెంటిఫై ద రేషనల్ నెంబర్స్ ఏ అండ్ బి మార్క్డ్ ఆన్ ద నెంబర్ లైన్ అని అన్నారు. ఓకే, ఇక్కడ మనకి ఒక నెంబర్ లైన్ ఇచ్చారు, రైట్. ఈ నెంబర్ లైన్ ని చూస్తే కనుక మీరు 0 నుంచి 1కి మధ్యలో నెంబర్ లైన్ ని డివైడ్ చేశారు. అండ్ డివైడ్ చేసి ఒక పర్టికులర్ పాయింట్ ని ఏ అన్నారు, ఇంకో పర్టికులర్ పాయింట్ ని బి అన్నారు. ఈ ప్రాబ్లం సాల్వ్ చేయాలి అంటే ఏ బి వాల్యూస్ ఏంటో మనం కనుక్కోవాలి. వాట్ ఆర్ దోస్ రేషనల్ నెంబర్స్ అనేది కనుక్కోవాలి, రైట్. అంటే మనం ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే ఈ 0 నుంచి 1 వరకు ఉన్న నెంబర్ లైన్ ని ఎన్ని పార్ట్స్ కింద డివైడ్ చేశారని చూడాలి. ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడికి 1 పార్ట్, రైట్. 1, దిస్ ఇస్ సెకండ్ పార్ట్, 2, 3, 4, 5, 6, 7. సో టోటల్ 7 పార్ట్స్ కింద డివైడ్ చేశారు. ఏది 0 నుంచి 1 వరకు ఉన్న నెంబర్ లైన్ ని 7 పార్ట్స్ కింద డివైడ్ చేశారు, రైట్. సో లెట్స్ నోట్ దట్. ఇది చాలా ఇంపార్టెంట్. 7 ఈక్వల్ పార్ట్స్ గా చేశారు కాబట్టి నేనేం చేస్తానంటే 0ని 0/7 అని రాస్తాను, 1ని 7/7 అని రాస్తాను. అర్థమైందా? 0ని 0/7, 1ని 7/7 అని రాస్తున్నాను. రాస్తే అప్పుడు 0 తర్వాత ఉన్న పాయింట్ ఫస్ట్ పాయింట్, రైట్. దీన్ని 1/7 అని రాయొచ్చు. దీన్ని ఏమని రాస్తాం? 2/7 అని రాయొచ్చు. దీన్ని 3/7 అని రాస్తున్నాను. దీన్ని 4/7 అని రాస్తున్నాను. ఇది 5/7, ఇది 6/7, దిస్ ఇస్ 7/7. సో మీరు ఇప్పుడు చూస్తే ఏకి ఎదురుగా ఏం రాశాను? 3/7 రాశాను. బికి ఎదురుగా 5/7 రాశాను, రైట్. అంటే ఏ వాల్యూ ఆఫ్ ఏ ఈజ్ 3/7, వాల్యూ ఆఫ్ బి ఈజ్ 5/7. అర్థమైందా? సో ఇందులో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే నెంబర్ లైన్ ని ఎన్ని ఈక్వల్ పార్ట్స్ గా డివైడ్ చేశారు 0 నుంచి 1 మధ్యలో అనేది మనకు కావాల్సిన పాయింట్. ఫస్ట్ అది సరిగ్గా కౌంట్ చేయకపోతే ఆన్సర్ రాంగ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఓకే, రిప్రజెంట్ 5/8 ఆన్ నెంబర్ లైన్ అన్నారు. మనకి నెంబర్ లైన్ అనగానే ఇలా డ్రా చేసుకోవచ్చు, రైట్. 0 అనేది సెంటర్లో ఉంటుంది. 1, 2, 3, 4 ఇలా రాయొచ్చు. దెన్ -1, -2, -3, -4 ఇలా రాయొచ్చు, రైట్.
అయితే ఈ నెంబర్ లైన్ మీద మనం 5/8ని మార్క్ చేయాలి. ఎక్కడ మార్క్ చేయాలి అంటే మీరు చూడండి 5/8. 5/8 అనేది 0 కంటే పెద్ద నెంబర్, రైట్? అంటే ఈ 0 నుంచి ఇటు పైన ఉన్న నెంబర్ లైన్ ఏదైతే ఉందో అందులో వస్తుంది ఈ పాయింట్. ఓకే, సో 5/8 అనేది 1 కంటే స్మాలర్ నెంబర్ అని నేను చెప్తాను. అది ఎలా చెప్పగలుగుతున్నానంటే 5 ఈజ్ ఏ స్మాలర్ నెంబర్ దాన్ 8 అని చెప్పొచ్చా? అయితే నేను ఇప్పుడు బోత్ ద సైడ్స్ ఉన్న నెంబర్స్ని 8తో డివైడ్ చేశాను అనుకోండి, 5/8 ఈజ్ స్మాలర్ దాన్ 8/8, రైట్? అంటే నేనేమని రాయొచ్చు, 5/8 ఈజ్ లెస్ దాన్ 8/8, దట్ ఈజ్ ఈక్వల్ టు 1. అంటే ఇప్పుడు 5/8 అనేది ఎక్కడ ఉంటుంది? 0 నుంచి 1 మధ్యలో ఉంటుంది. సో మనం ఇప్పుడు డ్రా చేయాల్సిన నెంబర్ లైన్ని 0 నుంచి 1 మధ్యలో డెఫినెట్గా ఉండాలి మన నెంబర్ లైన్. ఓకే, రెస్ట్ ఆఫ్ ద నెంబర్ లైన్ మీరు ఎంత లాంగ్ అయినా డ్రా చేసుకోవచ్చు, బట్ 0 నుంచి 1 అనేది కంపల్సరీ. సో 5/8 అనేది 0 నుంచి 1 మధ్యలో పడుతుంది. ఓకే, అయితే ఇప్పుడు ఈ 0 నుంచి 1 వరకు ఉన్న నెంబర్ లైన్ని మనం మల్టిపుల్ పార్ట్స్ కింద డివైడ్ చేయాలి. ఎన్ని పార్ట్స్ కింద డివైడ్ చేయాలనేది ఎలా తెలుస్తుందంటే, డినామినేటర్ ఈజ్ 8 కాబట్టి 8 ఈక్వల్ పార్ట్స్ కింద డివైడ్ చేయాలి. డివైడ్ ద నెంబర్ లైన్ బిట్వీన్ 0 and 1 into 8 equal parts. Okay, this is 1, 2, 3, 4, 5, 6, 7, 8. 8 ఈక్వల్ పార్ట్స్ అయింది, రైట్? సో నేనేమంటానంటే 0ని 0/8 అంటాను. ఓకే, ఈ 0ని 0/8 అన్నాను, 1ని 8/8 అన్నాను. ఈ మధ్యలో చూడండి, 0ని 0/8 అన్నాను కదా, దాని నెక్స్ట్ డాట్ ఏదైతే ఉందో అది 1/8 అవుతుంది, ఇది 2/8 అవుతుంది, ఇది 3/8, ఇది 4/8. ఈ పర్టికులర్ పాయింట్ ఈజ్ 5/8, ఇది 6/8, ఇది 7/8, రైట్? సో 5/8ని నెంబర్ లైన్ మీద రిప్రజెంట్ చేయమంటే మనం రిప్రజెంట్ చేసాం. ఇప్పుడు అర్థమైందా? రిప్రజెంట్ 29/6 ఆన్ నెంబర్ లైన్ అన్నారు, రైట్? మనకి నెంబర్ లైన్ అనగానే ఇలా డ్రా చేసేస్తాం. సే 0, 1, 2, 3, 4 అండ్ సో ఆన్, -1, -2, -3 అండ్ సో ఆన్. అయితే ఈ 29/6 అనేది ఎక్కడ వస్తుందో మనకు తెలియాలి ఫస్ట్ ఆఫ్ ఆల్, రైట్? తెలియకుండా నెంబర్ లైన్ని ఎంతవరకు అని డ్రా చేస్తాం? -20 వరకు డ్రా చేస్తామా, లేకపోతే +20 వరకు డ్రా చేస్తామా, +5 వరకు? చాలా ఎలా తెలుస్తుంది మనకి అంటే ఈ 29ని 6తో డివైడ్ చేయండి. ఓకే, 4 times 6 is 24, సబ్ట్రాక్ట్ చేస్తే 5 అనేది రిమైండర్ వచ్చింది, రైట్? దీన్ని బట్టి మనం ఏమని చెప్పొచ్చు, 29/6 ఈక్వల్ టు 4/5/6 అని రాయొచ్చు, రైట్? ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్ ఫామ్లో రాసాం, రైట్? అలా కాదు అనుకుంటే కనుక, ఇలా రాయొద్దు అనుకుంటే కనుక మనం ఏం రాయొచ్చు, 29, చూడండి 29 ఈక్వల్ టు 24 + 5, రైట్? నేను ఇటు పక్కన 6తో డివైడ్ చేస్తాను, ఇటు పక్కన 6తో డివైడ్ చేస్తాను. అంటే దీన్ని ఏమని రాయొచ్చు నేను, 29/6 ఈక్వల్ టు 24/6 + 5/6 అని రాయొచ్చు, రైట్? అంటే 24/6 ఈజ్ 4 + 5/6ని అలాగే రాశాను. సో దీన్ని ఏమని రాయొచ్చు, 29/6 ఈక్వల్ టు 4 + 5/6 అని రాయొచ్చు, రైట్? ఇది చూసినప్పుడు మీకు ఏం అర్థమవుతుందంటే 29/6 అనేది 4 కంటే పెద్ద నెంబర్ అని తెలుస్తుంది మనకి, అంతేనా? 29/6 ఈజ్ గ్రేటర్ దాన్ 4 అని అర్థమైంది మనకి, రైట్? 29/6 ఈజ్ లెస్ దాన్ 30/6 అని కూడా రాయొచ్చు నేను, రైట్? 29 ఈజ్ లెస్ దాన్ 30, రైట్? అందు గురించి 29/6 ఈజ్ లెస్ దాన్ 30/6. 30/6 ఈజ్ వాట్, 5, రైట్? దీన్ని బట్టి మనం ఏమని చెప్పొచ్చు, 29/6 ఈజ్ లయింగ్ బిట్వీన్ 4 and 5. సో మనం డ్రా చేసే నెంబర్ లైన్లో 4 and 5 అనే పాయింట్స్ డెఫినెట్గా ఉండాలి.
అందు గురించి నేను నెంబర్ లైన్ ఇలా డ్రా చేస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు ఈ నెంబర్ లైన్ని 4 నుంచి 5 మధ్యలో కొన్ని పార్ట్స్ కింద డివైడ్ చేయాలి. ఎన్ని పార్ట్స్ కింద డివైడ్ చేయాలంటే డినామినేటర్ చూడండి 29/6 అన్నారు, అంటే 6 డినామినేటర్ 6 పార్ట్స్ కింద డివైడ్ చేయాలి. 6 ఈక్వల్ పార్ట్స్ కింద డివైడ్ చేయాలి, రైట్? 6 ఈక్వల్ పార్ట్స్ కింద ఇప్పుడు డివైడ్ చేసాం. నేను ఈ 4ని ఏమంటానంటే 24/6 అంటాను, రైట్? దట్ ఈస్ వాట్ యూ హ్యావ్, రైట్? 24/6 ఈజ్ 4. 5ని ఏమంటాను 30/6 అంటాను. 29/6 ఎక్కడ వస్తుంది? 30/6 కన్నా ఒక పాయింట్ ముందు వస్తుంది, రైట్? ఇది 29/6 రిప్రజెంట్ చేసేసాం మనం. 29/6 నెంబర్ లైన్ మీద రిప్రజెంట్ చేయమంటే దిస్ ఈస్ ద పాయింట్ అని చెప్పేస్తున్నాం. అర్థమైందా ఎలా చేయాలో?